శ్రీ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి ఆత్మజ్ఞాన బోధ చేస్తూ ఉన్న క్రమంలో ఒక ముఖ్యమైన అంశాన్ని నేను ఇక్కడ వినిపిస్తున్నాను మీకు. ఓ రామచంద్ర, ప్రారబ్ధ కర్మ వల్ల ఈ శరీరం లభిస్తుంది. మరలా కర్మల చేతనే ఇది క్షీణించబడుతూ ఉంది. అయితే ఎవరు ఆత్మయందు అనుక్షణకమైన ధారణ కలిగి ఉంటారో అట్టి వారికి ఈ ప్రారబ్ధ ఆగామి సంచిత క్రమములన్నీ వర్తించవు. ఈ శరీరాలు తత్సంబంధిత వ్యవహారాలు చిన్నపిల్లల ఆటలుగా తోచేవారికి, స్వస్వరూప అనుభూతి యందు నిశ్చలులై ఉన్నవారికి ఇక ప్రారబ్ధము లేదు, ఆగామి లేదు. అనగా అవన్నీ వారి దృష్టిలో విషయ రాహిత్యం సంతరించుకుంటాయి. సర్వస్థితులందు సమవర్తియగు ఆత్మను సర్వదా సందర్శించే వారికి సంసారం ఎక్కడిది? సంసారమే లేని వారికి కర్మలు ఫలాలు ఏమి ఉంటాయి? అప్పుడు మరుజన్మ ఏమి ఉంటుంది? పరమాత్మ యందు లయమైపోవడమే కదా అని వశిష్ఠుల వారు ఆత్మజ్ఞాన బోధ శ్రీరామచంద్రునికి చేస్తూ ఉన్న క్రమంలో ఒక అంశాన్ని మీకు వినిపించాను. అంటే దీన్ని మీరు పట్టుకుంటే మీకు నేను ముందు చెప్పిన వీడియోస్లో నేను కొన్ని విషయాలు దీని ముందు వీడియోస్లో చెప్పినటువంటి విషయాలకి దీనికి అనుసంధానం మీరు చేసుకుంటే మీకు చాలా అర్థవంతంగా విషయం పట్టుకోగలరు. వశిష్ఠ మహర్షి అంతటి వారు శ్రీరామునితో అన్న మాటలు ఇవి. దానికి నేను ముందు చెప్పినటువంటి విషయాలకి, ముందు వీడియోల్లో చెప్పిన పునర్జన్మకి సంబంధించిన వీడియోకి అనుబంధం ఉంది. ఇది పట్టుకోండి జాగ్రత్తగా. ధన్యవాదాలు.